హాయ్ ఆల్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ జామి వ్లాగ్స్. అండ్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను గైస్. అండ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. సో అందరూ మీ 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 ఇంట్లో ఉండి చాలా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు గైస్ నాది నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సైడ్న ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దెన్ మీరేమో తెలుసుకోవచ్చు అనమాట నేను వీడియో పెట్టానని. సో మీరైతే నా అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అనేవి రెగ్యులర్గా వాచ్ చేయడానికి అయితే ఉంటుంది గైస్. సో ఈ ఆప్షన్ అయితే మాత్రం ఎనేబుల్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా అయితే గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనకి అమెజాన్ నుంచి వచ్చింది. సో చాలా డ్యామేజ్ అయితే వచ్చింది. నాకు ఇదేం కొత్త కొత్త గైస్, ఎప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే నాకు డ్యామేజ్ అయ్యే వస్తాయి ప్రోడక్ట్స్ అనే మ్యాక్సిమం. సో వన్స్ కట్ చేసి చూస్తే మాత్రం లోపల మనకి ఆ ట్రైపాడ్ అనేది ప్యాక్ చేసి ఇచ్చారు. ఆ ట్రైపాడ్ అనేది బయటకు తీసి అండ్ ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తుంటే రింగ్ లైట్ కూడా దాంట్లోనే సేమ్ ఇచ్చారు. సో నేను ఇన్నర్గా వేరేగా ప్యాక్ చేస్తారు అనుకున్నాను కానీ బట్ వాళ్ళు వాటికి జస్ట్ ఒక బబుల్ ర్యాప్ చేసి ఇచ్చేసారు. అండ్ ఆ ట్రైపాడ్కి అయితే ఆ బబుల్ ర్యాప్ కూడా చేయలేదు. దానికి ఒక బాక్స్లా పెట్టి దాంట్లోన ఒక కవర్లోనే అయితే ట్రైపాడ్ పెట్టి ఇచ్చారు. సో ఆ కవర్ నుంచి అయితే ఆ ట్రైపాడ్ అనేది తీసి చూద్దాం గైస్ ఎలా ఉందో. సో ఇనిషియల్గా చూస్తే మాత్రం దాని బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. టోటల్ ఐరన్ బిల్డ్ క్వాలిటీ. అండ్ అక్కడ మనకి 3 నాబ్స్ లాగా అయితే ఇచ్చారు కదా గైస్. అది మనం లూజ్ అండ్ టైట్ చేసుకుని హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను అది లూజ్ చేస్తే చూసారు కదా గైస్, మనకి కింద అనేది అది ఎలా ఎన్లార్జ్ అయిందో ఆ విధంగా మనం అది లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ టైట్ చేసేస్తున్నాను. సో అది అలా స్టిక్ అయి ఉంటుంది. సో మనకి ట్రైపాడ్లో మూమెంట్ అనేది రాకుండా అయితే ఉంటుంది. నేనైతే ఫుల్గా టైట్ అయితే చేశాను. అండ్ అది మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను. 3 నాబ్స్ ఉంటాయి. 3 కూడా మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అయితే చేయొచ్చు. అండ్ అది మనకి మ్యాక్సిమం ఎంత హైట్ వరకు అయితే ఉంటుంది అంటే గైస్ 7 feet అనమాట. ఇది టోటల్ హైపాడ్ ట్రైపాడ్ హైట్ వచ్చేసి 7 feet అనేది ఉంటుంది. మీరు చూడొచ్చు 7 feet చాలా హైట్ అయితే ఉంది గైస్. దగ్గర ఇంచుమించు నా రూఫ్ వరకు అయితే మాత్రం అది, నా సీలింగ్ వరకు అయితే మాత్రం అది వెళ్ళింది. సో నేనైతే లూజ్ చేసుకొని నా హైట్కి ఎలాగైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను గైస్. సో చూసారు కదా, నా హైట్కి నేనైతే అలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ వాల్ యూస్ చేసి నేను ఇంకా రివ్యూ వీడియో అనేది షూట్ చేశాను. అక్కడ పైన చూస్తే మనకి ఒక చిన్న క్యాప్ లాగైతే ఇచ్చారు. ఆ క్యాప్ మనం రిమూవ్ చేసి ఆ ప్లేస్లో మనం రింగ్ లైట్ పెట్టాలి హోల్డ్ చేయడానికి. సో ఇప్పుడైతే రింగ్ లైట్ అయితే చూద్దాం గైస్. రింగ్ లైట్ అనేది మనకి ఒక బొబ్బుల్ ర్యాప్లో అయితే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. ఆ రింగ్ లైట్ ఆ ర్యాపింగ్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఆ రింగ్ లైటే ఉంది. రింగ్ లైట్ మీద మనకి ఫస్ట్ ఆ ఫ్రంట్ చూసుకుంటే గైస్ రింగ్ ఫిల్ లైట్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అక్కడ ఉన్న సమ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఆ రింగ్ లైట్ ఎలా ఉంటుందని అయితే చూపించారు. ఆ సైడ్ని కూడా సేమ్ అదే ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ 26 centimeters అని అయితే ఇచ్చారు వాళ్ళు. అండ్ సమ్ మోడల్ నెంబర్స్ అవి ఉన్నాయి. సో రింగ్ లైట్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా ఉందో. సో రింగ్ లైట్ కార్డ్బోర్డ్ బాక్స్లో కూడాను ఒక కవర్లోనే అయితే ఆ రింగ్ లైట్ అనేది ఇచ్చారు. అదేంటంటే మొబైల్ హోల్డర్ కూడా దాంతోనే ఇచ్చారు. ఆ రింగ్ లైట్తోనే ఆ మొబైల్ హోల్డర్ అనేది మనం తీయొచ్చు. మళ్ళీ అక్కడ మనం ఫిట్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేంటంటే మన మూవబుల్ అనమాట. మనం 360 degrees కూడా మూవ్ చేసుకోవచ్చు దాన్ని యూస్ చేసి. ఇన్కేస్ అది లేకపోతే మనం 360 degrees అయితే మూవ్ చేయను. వన్స్ దాన్ని ఫిట్ చేసి మీకు ఎలా ఉందో అయితే చూపిస్తాను. దాన్ని అయితే నేను అక్కడ టైట్ చేశాను. అదైతే అవ్వట్లేదు, ఎందుకంటే ఈ పార్ట్ అనేది డ్యామేజ్ అయితే వచ్చింది. నేను ఎంత టైట్ చేస్తున్నా కూడా అది అనేది మూవ్ అయితే అవుతుంది, స్టడీగా అయితే ఉండట్లేదు. సో నేనైతే టైట్ చేయడానికి చాలా అయితే ట్రై చేశాను, బట్ నా వల్ల అయితే అవ్వలేదు. సో నేను అక్కడ చాలా లూజ్ చేస్తున్నాను, టైట్ చేస్తున్నాను, అయితే నా వల్ల అయితే అవ్వట్లేదు. ఇంక నేనేం చేశానంటే దాన్ని ఇంకా రిమూవ్ చేసేసి మూవబుల్ కాపీని కూడా పెట్టుకుందాం, కావాలంటే మనం రీప్లేస్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను. సో అందుకని అది తీసేసి ఓన్లీ ఆ రింగ్ లైట్ అనేది అక్కడ స్టిక్ అయితే చేశాను. ఇప్పుడు నేను స్ట్రైట్గా వీడియోస్ చేయడానికి అవుతుంది కానీ అది మూవబుల్ అయితే చేయడానికి అవ్వదు. సో నేను అదైతే టోటల్గా ఫిట్ అయితే చేశాను. సో అక్కడ ఆ మొబైల్ హోల్డర్ అయితే ఏదైతే ఉందో ఆ మొబైల్ హోల్డర్కి మనం మన మొబైల్ని కనెక్ట్ చేసుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఎలా కనెక్ట్ చేయాలి కూడా మీకు చూపిస్తున్నాను. ఆ మొబైల్ హోల్డర్లోన ఆ మొబైల్ అనేది మనం అలా ఫిట్ చేసుకోవచ్చు. సో మొబైల్ హోల్డర్లోన మొబైల్ మనం అలా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం అది
అడ్జస్ట్ చేసుకొని మనం వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. సో నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ అక్కడైతే వైర్ ఇచ్చారు. వైర్ అయితే మినిమం 1 మీటర్ వరకు అయితే ఆ వైర్ ఉంటుంది గాయస్. మనకైతే ఇనఫ్ అనేది చెప్తాను వైర్ని. సో ఆ వైర్ కూడా మనకి టైప్ ఏ అనమాట. మనం బేసిక్ ఛార్జర్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అయితే కనెక్ట్ చేయొచ్చు. ఆ టైంలోనూ నా దగ్గర ఒక పవర్ బ్యాంక్ అయితే ఉంది, ఆంబ్రాన్ 20Hది. ఆ పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేశాను. చూడండి, ఆ పవర్ బ్యాంక్ అయితే నేను అలా కనెక్ట్ చేశాను. సో లైట్ క్వాలిటీ కూడా ఓకే గాయ్స్, బాగానే ఉంది. నేను టోటల్ రివ్యూ అనేది మీకు రివ్యూ వీడియోలో అయితే మీకు ఇస్తాను. లైక్ బేసిక్ ఆ స్విచ్చెస్ అనేవి ఇచ్చారు, ఒక 4 స్విచ్చెస్. సో లైట్ ఆన్ చేస్తే మాత్రం ఇలా అయితే ఉంది గాయ్స్. సఫిషియెంట్ లైట్ అని అయితే చెప్తాను. అండ్ చూడండి, ఫుల్ అయితే లైటింగ్ అయితే హై బ్రైట్నెస్లో అయితే ఇలా ఉంది. ఆల్రెడీ అన్బాక్సింగ్ చూసుంటారు. సో ఇప్పుడైతే లైక్ ఇన్ డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రింగ్ లైట్ గురించి నేను ఎందుకు ఈ రింగ్ లైట్ తీసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ రింగ్ లైట్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, అండ్ దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను కదా. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్ సెక్షన్లో లైక్ నాకు చెప్పడానికి అయితే మాత్రం మొహమాట పడదు గాయస్. ఎందుకంటే నేను ప్రతి కామెంట్ చదువుతాను అండ్ వీలైనంత వరకు అయితే రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ రింగ్ లైట్ నేను ఎందుకు తీసుకున్నాను. సో ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో అనేది నేను బోయా M1 మైక్ గురించి అయితే చేశాను కదా. మీరు ఇన్ కేస్ ఆ వీడియో కానీ చూడకపోయి ఉంటే నేను ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఆ వీడియోలో నేను ఒక పాయింట్ అనేది చెప్పాను గాయస్. మనం వీడియో లైక్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేటట్టయితే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది లైక్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సౌండ్ క్లారిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్న మైక్ కూడా బోయా M1 మైక్ మాత్రమే, ఇంకే మైక్ కూడా నేను యూస్ చేయను. లైక్ ఇన్ ఫ్యూచర్లో నేను అప్గ్రేడ్ అవుతాను తప్ప లైక్ ఇంకో అదర్ మైక్ అయితే వెళ్ళను. సో ఇప్పుడైతే నాకు లైటింగ్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేసుకోమని మా ఫ్రెండ్స్ నుంచి అయితే నాకు సజెషన్స్ అయితే వచ్చాయి. సో వాయిస్ అనేది ఓకే అండ్ కొంచెం లౌడ్గా మాట్లాడు, అండ్ లైటింగ్కి వచ్చేసరికి మాత్రం కొంచెం లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే వీడియో క్వాలిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనేది అన్నారు. సో అప్పుడు నేను అనుకున్న బడ్జెట్ అయితే మాత్రం గైస్ లైక్ 1500 to 1600 బడ్జెట్ అయితే నేనైతే అనుకున్నాను. బట్ ఆ బడ్జెట్ని క్రాస్ చేసేటట్టు చేసింది ఈ రింగ్ లైట్. సో ఆల్రెడీ నేను ఒక 600 రూపీస్ అనేది మైక్ మీద ఇన్వెస్ట్ చేశాను. సో ఈ రింగ్ లైట్ అనేది నాకు 850 రూపీస్కి అయితే వచ్చింది కదా అమెజాన్లోన. అది ఎలా అంటే దీని ఎంఆర్పి అనేది లైక్ 900 రూపీస్ ఉన్నది నేను పర్చేస్ చేసేటప్పుడు. బట్ నాకు అప్పుడు ఒక ఆఫర్ ఉంది, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్కి లైక్ మనీ అనేది సెండ్ చేసినప్పుడు నాకు ఒక కూపన్ వచ్చింది కదా. అదేంటంటే 500 రూపీస్ అనేది మినిమం ఆర్డర్ చేస్తే 50 రూపీస్ అనేది మనకు అమెజాన్ పే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఆ విధంగా నాకు ఇది 850 రూపీస్కి అయితే వచ్చింది. సో నేను ఎందుకు తీసుకున్నాను అయితే మీకు చెప్పాను కదా గైస్, నాకైతే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ లైటింగ్ గురించి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను గైస్. ఇప్పుడు నేను చెప్తాను గైస్ లైక్ దీని యొక్క స్పెసిఫికేషన్స్. ఇది నేను తీసుకున్న రింగ్ లైట్ వచ్చేసి 23 సెంటీమీటర్స్ గైస్. అంటే మరీ పెద్దది కాదు, అలాగని మరీ చిన్నది కాదు. ఇట్స్ సఫిషియంట్ అని నాకైతే అనిపించింది. నా యూసేజ్కి ఇది సఫిషియంట్ అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది కూడా లైక్ ఆ రింగ్ లైట్ నుంచి వచ్చే లైట్ని యూస్ చేసి అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ వీడియోని మాత్రం మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో మీరు జడ్జ్ చేయొచ్చు గైస్ నా యొక్క ప్రీవియస్ 2 వీడియోస్కి ఈ వీడియోకి లైక్ ఎలా బ్రైట్నెస్ అవ్వచ్చు, బ్రైట్నెస్ లెవెల్ అవ్వచ్చు, వీడియో క్లారిటీ అవ్వచ్చు, వాయిస్ క్లారిటీ అవ్వచ్చు, ప్రతిదీ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ దెన్ మీకు అర్థమవుతుంది గైస్ నేను ఎందుకు ఈ రింగ్ లైట్ అనేది పర్చేస్ చేశానో. సో అందుకని లైక్ 1 వీక్ నుంచి అయితే నేను వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు. ఈ రింగ్ లైట్ వచ్చిన తర్వాత మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పి నేను ఆగాను. సో ఇదైతే ఓవరాల్ 23 సెంటీమీటర్స్. అండ్ దీని కంపెనీ వచ్చేసరికి అప్రీల్ అని చెప్పి ఏదో ర్యాండమ్ కంపెనీ, ఇదైతే బ్రాండెడ్ అయితే కాదు, ఇది ఒక అన్బ్రాండెడ్ ఐటమ్. సో దీన్ని నేను లైక్ స్పెసిఫికేషన్స్ తరోగా చూశాను కదా అమెజాన్లో. డిస్క్రిప్షన్స్ కానీ లైక్ కామెంట్స్ కానీ లైక్ పాజిటివ్ ఉన్నాయి అండ్ నెగిటివ్ ఉన్నాయి. సో 1 స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని అయితే ఇది బుక్ చేశాను. దీని యొక్క లైక్ ఎన్ని వాట్స్ అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఇది 3000 to 5000 కెల్విన్స్ అని చెప్పి అయితే మాత్రం ఒక దగ్గర మెన్షన్ చేశారు. బట్ ఇదైతే ఈ లైటింగ్ అనేది చాలా సఫిషియెంట్గా ఉంటుంది గైస్. అండ్ ఇప్పుడు నేను లైక్ ఈ లైట్ అనేది ఆఫ్ చేసి నేనైతే ఇప్పుడు ఒక సిస్కా ట్యూబ్ లైట్ని అయితే యూస్ చేస్తున్నాను, ఈ లైట్ని యూస్ చేస్తున్నాను. ఈ 2 లైట్స్ని మాత్రమే యూస్ చేస్తున్నాను ఈ వీడియోని రికార్డ్ చేయడానికి. ఒకసారి ఈ లైట్ని అయితే ఆఫ్ చేసి మీకు ఆ లైట్లోనే ఎలా అయితే బ్రైట్నెస్ ఉంటుంది అని చెప్పి చూపిస్తాను. దెన్ ఈ లైట్ అనేది ఆన్ చేస్తాను. మీరు చూడొచ్చు లైక్ ఆ చేంజ్ అవుతుంది కదా గైస్, ఆ చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి గైస్, లైక్ మనకి ఇక్కడైతే ప్యానెల్ అయితే ఇలా ఇచ్చారు వాళ్ళు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను.
సో ఇది ఏంటంటే లైక్ మనం ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఫస్ట్ది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే గైస్ మనకి మార్చుకోవడానికి దీంట్లోన 2 లైట్స్ ఉంటాయి గైస్, వార్మ్ లైట్ ఒకటి అండ్ కూల్ లైట్. వార్మ్ లైట్ అంటే సమ్ హీట్ని అనేది జనరేట్ చేస్తుంది, అండ్ కూల్ లైట్ ఏంటంటే లైక్ కూల్ లైట్ అనమాట. మనం ఇంట్లోన ఎల్ఈడి లైట్స్ యూస్ చేస్తాం కదా, వాటిని కూల్ లైట్స్ అంటాం. ఇది చేంజ్ చేసుకోవడానికి అది వార్మ్ లైట్కి కూల్ లైట్కి. అండ్ ప్లస్ అండ్ మైనస్ సింబల్ అనేది ఉంటాయి గైస్. ఆ ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ అనేవి ఏంటంటే బ్రైట్నెస్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఈ రింగ్ లైట్ని అయితే నేను ఆఫ్ చేసి మీకు నా రూమ్ లైట్లోనైతే ఎంత బ్రైట్నెస్ ఉందో చూపిస్తాను గైస్. ఇప్పుడైతే రింగ్ లైట్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు వీడియో చూడొచ్చు. ఇది ఏంటంటే లైక్ నా ట్యూబ్ లైట్ నుంచి వచ్చే లైటింగ్తోనైతే ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో నా వీడియో కూడా మీరు ఆ ట్యూబ్ లైట్ వచ్చే లైటింగ్ నుంచి మాత్రమే చూస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం ఈ లైట్ అయితే ఆన్ చేస్తాను. ఇదేంటంటే లైక్ కూల్ లైట్ గాయస్. దీంట్లో సెకండ్ టైప్ అన్నాను కదా లైక్ వార్మ్ లైట్ అని చెప్పి, వార్మ్ లైట్ని కూడా ఆన్ చేస్తాను. మీరు ఆ డిఫరెన్స్ అనేది లైక్ మన నాక్డ్ అయితేనే మనం క్యాచ్ చేయొచ్చు. ఈ బటన్ ఉంది గాయస్, ఇది అనేది వార్మ్ లైట్ అనమాట. ఇందాక నేను ఏదైతే మీకు వీడియోలో చెప్పానో అది కూల్ లైట్, ఇది వార్మ్ లైట్. సో మనం వన్స్ కూల్ లైట్ అనేది ఆన్ చేద్దాం. ఇది కూడాను లైక్ వార్మ్ లైట్లోనూ లైక్ డిఫరెంట్ టైప్ గాయస్. మొత్తం 3 టైప్స్ ఉంటాయి, కూల్ లైట్, వార్మ్ లైట్ అండ్ వార్మ్ లైట్లో డిఫరెంట్ టైప్. ఇది కూల్ లైట్ గాయస్. కూల్ లైట్లో మనకి ఇది హై అంటే లైక్ హై బ్రైట్నెస్ అయితే ఉంది. మనకి తగ్గట్టు మన రిక్వైర్మెంట్ బట్టి ఆ బ్రైట్నెస్ లెవెల్ అనేది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రైట్నెస్ తగ్గిస్తున్నాను, 1 పాయింట్ తగ్గించాను గాయస్. నెక్స్ట్ ఇంకో పాయింట్ తగ్గిస్తున్నాను, ఇంకొక పాయింట్ తగ్గిస్తున్నాను. లైక్ అలా మనం తగ్గించుకుంటూ పోతే ఈ చేంజ్ అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ టోటల్గా లైక్ 1 పాయింట్ అనమాట, ఇది చాలా తక్కువ. సో ఇప్పుడైతే లైక్ కూల్ లైట్ చూసాం కదా గైస్, ఇప్పుడు వార్మ్ లైట్లో లైక్ ఇప్పుడు వార్మ్ లైట్ చూసాం కదా, సారీ సో కన్ఫ్యూజ్ అయ్యాను గైస్. ఇప్పుడు మనం కూల్ లైట్ చూసాం కదా, ఇప్పుడు వార్మ్ లైట్కి అయితే వెళ్దాం. వార్మ్ లైట్లో కూడా ఆ బ్రైట్నెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి, వాటిని లైక్ తగ్గిస్తే ఏ విధంగా ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ అనేది పెంచితే ఏ విధంగా ఉంటుంది పిక్చర్ క్వాలిటీ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు వార్మ్ లైట్కి అయితే స్విచ్ అయ్యాను గైస్. ఇప్పుడు మీరు చూస్తుంది నా పిక్చర్ క్వాలిటీ అనేది వార్మ్ లైట్. ఈ వార్మ్ లైట్లో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇది ప్లస్ సింబల్ అనేది మనం ప్రెస్ చేస్తుంటే ఇంకా బ్రైట్నెస్ అనేది పెరగదు గైస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నానో అదే హైయెస్ట్ బ్రైట్నెస్ అనమాట. ఇంతకన్నా బ్రైట్నెస్ అనేది దీంట్లో ఉండదు. సో మనం లైక్ మైనస్ అనేది ప్రెస్ చేస్తే తగ్గుతుంటుంది కదా, అలా 1 పాయింట్ అలా తగ్గించుకుంటూ వస్తున్నాను నేను. ఇది అనేది లైక్ నిల్ అనమాట. సో ఏంటంటే ఇది లైక్ వార్మ్ లైట్. ఈ వార్మ్ లైట్లో కూడా డిఫరెంట్ టైప్ ఉన్నాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఇది లైక్ వార్మ్ లైట్లో ఎగ్జాక్ట్ అనమాట. ఇది మీడియం వార్మ్ లైట్, ఇదేమో లైక్ ఎగ్జాక్ట్ వార్మ్ లైట్. ఇది కూడా హైయెస్ట్ బ్రైట్నెస్లో ఉంది కదా. ఇప్పుడు నేను తగ్గించి చూపిస్తాను, మీరు చెక్ చేయొచ్చు వీడియో క్వాలిటీ ఎలా చేంజ్ అవుతుంది. ఓకే, మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఇదైతే లీస్ట్ 1 పాయింట్ అనమాట. నేనైతే మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ఏంటంటే గాయస్ కూల్ లైట్. ఇప్పుడు ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో దీన్నే నేను యూస్ చేస్తాను వీడియోస్ రికార్డ్ చేయడానికి, మీకు చూపించడానికి మాత్రమే వార్మ్ లైట్స్ని అయితే నేను యూస్ చేశాను. అండ్ నేను ఎందుకు కూల్ లైట్స్ యూస్ చేస్తాను కూడా మీకు చెప్తాను గైస్. వార్మ్ లైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం షేకేజ్ వచ్చింది కదా, అది ఎందుకనో కూడా మీకు ఇప్పుడు చెప్తాను గైస్. ఎందుకంటే ఇప్పుడు అది అనేది మనం పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేయొచ్చు ఆర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు. మనకి ఛార్జర్ ఉంటాయి కదా గైస్, ఇలాగ ఛార్జర్స్ ఉంటాయి కదా, ఎంఐ ఛార్జర్ కానీ ఏ ఛార్జర్ అయినా అవ్వచ్చు. లైక్ టైప్ ఏ, ఈ టైప్ ఏ కనెక్ట్ చేసి మనం పవర్ సాకెట్స్లో కూడా ఇవ్వచ్చు. బట్ నేనైతే మాత్రం నేను ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేశాను కదా. అందుకని ఎప్పుడైతే నేను ఇందులో అది లీవ్ చేశానో కొంచెం ఆ ట్రైపోర్డ్ అనేది కొంచెం షేక్ అయ్యింది. ఎందుకంటే ఇది 7 ఇంచెస్ అనేది 7 ఇంచెస్ ట్రైపోర్డ్ కాబట్టి కొంచెం షేకేజ్ అయితే వచ్చింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం పవర్ సాకెట్ కనెక్ట్ చేయడం కన్నా పవర్ బ్యాంక్ కానీ లేదంటే ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేస్తే మనకు అది బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది గైస్. నేను అదేదో అబ్జర్వ్ చేశాను. సో మీరు ల్యాప్టాప్ కానీ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది గైస్. దీంట్లో లైక్ నేను తీసుకున్న యూసేజ్ ఏంటంటే నేను లైక్ వీక్లీకి 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను దీని ముందైతే ఎక్కువ ఉండను కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఇది ఏమంటున్నారంటే లైక్ నేను కొన్ని ఆర్టికల్స్ అయితే చదివిన ఆర్టికల్స్ ఎక్కువసేపు లైక్ ఈ లైట్ యూస్ చేయకూడదు అంటున్నారు. బట్ లైక్ తక్కువ యూసేజ్ చేస్తే మాత్రం పర్వాలేదు గైస్. లైక్ ఎక్కువ ఏదైతే యూస్ చేయకూడదు. అండ్ ఈ లైట్ ఎవరికైతే యూజ్ అవుతుంది, స్మాల్ యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇప్పుడైతే టిక్టాక్ లేదు, బ్యాన్ చేస్తారు. టిక్టాక్ ఉంటే మాత్రం టిక్టాక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, యూట్యూబ్ రీల్స్ చేస్తున్న వాళ్ళకి, ఎవ్రీబడి గైస్. లైక్ ఎందుకంటే మీరు నా ప్రీవియస్ 2 వీడియోస్ చూడండి అండ్ ఈ వీడియో చూడండి, ఆ చేంజ్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. దీంట్లో కూడా లైక్ మనకి
ఇది నాకు 850 రూపీస్కి అయితే వచ్చింది కదా guys. దీంట్లో డిజిటెక్ అని చెప్పి ఎక్సలెంట్ లైక్ ట్రైపాడ్ ప్లస్ మనకి వాళ్ళే రింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది నియర్లీ 1700 రూపీస్ అయితే ఉంది. నేను అంత బడ్జెట్ అయితే పెట్టదలుచుకోలేదు, అందుకని చెప్పి నేను ఈ యొక్క రింగ్ లైట్కి అయితే ఫిక్స్ అయ్యాను guys. సో ఆల్రెడీ మీరు దీంట్లో ఏవైతే మోడ్స్ ఉన్నాయని చెప్పి చూసారో, లైక్ ఆ మోడ్స్లో బ్రైట్నెస్ లెవెల్స్ చూసారు, ఆ ఒక్కొక్క బ్రైట్నెస్ లెవెల్లోనే మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూసారు. సో మీరు జడ్జ్ చేయండి guys, ఇది ఎందుకు లైక్ నేను తీసుకున్నాను మీకు అర్థమవుతుంది. అండ్ దీంట్లో guys నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు లైక్ నా ఈ పార్ట్ అనేది డ్యామేజ్ అయ్యైతే వచ్చింది నాకు. ఈ బాల్ బేరింగ్లా ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ స్క్రూ ఉంది కదా గైస్, ఈ స్క్రూ అనేది మనం లెఫ్ట్ సైడ్ తిప్పితే లూజ్ అవుద్ది, రైట్ సైడ్ తిప్పితే టైట్ అవుద్ది అనమాట. అప్పుడు ఇది టైట్గా ఉండాలి. బట్ నా విషయంలో ఏమైందంటే అది మరి ప్యాకేజింగ్లో డ్యామేజ్ అయ్యిందో లైక్ పీసెట్ డిఫెక్ట్ అయితే నాకు తెలీదు. ఇది టైట్ చేసినా కూడా ఈ మూమెంట్ అయితే ఉంది కదా, ఈ మూమెంట్ వల్ల అయితే స్టాండ్ చేయలేకపోయాను. అందుకని తీసి డైరెక్ట్గా స్టాండ్కి అయితే నేను అది ఫిట్ చేశాను. సో ఇది రిటర్న్ ఇవ్వడానికి కానీ లేకపోతే రీప్లేస్మెంట్ కానీ ఏదో ఒకటి ట్రై చేస్తాను. మొత్తానికి వీడియో అయితే ఇది గాయస్. సో మీకైతే ఈ రింగ్ లైట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నా. నేను మీరు తీసుకోవచ్చు అంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు గాయస్. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి వచ్చేసరికి మాత్రం మనం 800 రూపీస్లో ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు గాయస్. మనం 1700 రూపీస్ పెట్టి మనకి ఈ బిల్డ్ క్వాలిటీ వచ్చిందంటే మాత్రం ఆలోచించాలి. బట్ 800లో మనకి ఈ బిల్డ్ క్వాలిటీ వస్తే మాత్రం ఎటువంటి డౌట్స్ పడక్కర్లేదు, వెంటనే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు అంత తక్కువ ప్రైస్లోన ఇంత మంచి క్వాలిటీ ఇచ్చారంటే మాత్రం చాలా గ్రేట్ అనే చెప్తాను గైస్. ఎందుకంటే లెగ్స్ కూడా ఐరన్తో వచ్చాయి. ఐరన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఐరన్ క్వాలిటీ అని చెప్పలేను, ఒక యావరేజ్ ఐరన్ క్వాలిటీ. అండ్ మొబైల్ స్టాండ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే గైస్. నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు దీంట్లోనే. అండ్ నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది ఇప్పుడైతే ఏదైతే వీడియో చేస్తాను, ఇది ఫస్ట్ వీడియో ఈ లైట్ని యూస్ చేసి రికార్డ్ చేయడం. నేను ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ కూడా ఈ లైట్ని యూస్ చేసి చేస్తాను. అప్పుడు మీకు లాంగ్ టర్మ్ రివ్యూ కూడా మీకు అర్థమవుతుంది గైస్. సో ఈ వీడియోకి అయితే మాత్రం ఇది గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను, లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే ఇది షేర్ చేయండి, ఇది చాలా యూజ్ అవుతుంది గైస్. అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది నేను కింద ఇస్తాను, ఆ లింక్ నుంచి అయితే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది లైక్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి, దీంట్లో అమెజాన్లో కూడా ఉంటాయి. నేనైతే ఫ్లిప్కార్ట్ ప్రిఫర్ చేయను, మ్యాక్సిమం అమెజాన్లో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే రిటర్న్ పాలసీస్ అనేవి చాలా బాగుంటాయి అమెజాన్లో ఫ్లిప్కార్ట్తో పోలిస్తే. సో నేను మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ అయితే ఫ్లిప్కార్ట్ లైక్ అమెజాన్లోనే తీసుకుంటాను. నేను మీరు కూడా అమెజాన్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో నేను కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను రిటర్న్స్ గురించి. అండ్ టోటల్గా అయితే మాత్రం ఈ రింగ్ లైట్ గురించి అయితే ఇది గైస్. దీంట్లో చెప్పుకోవడానికి కూడా ఏంటి లేవు గైస్, ఎందుకంటే రింగ్ లైట్ కూడా లైక్ అంత పెద్ద క్వాలిటీ ఏం కాదు, మనకైతే సరిపోద్ది లైక్ మనం యూస్ చేసేదానికి. ఈ ట్రైపాడ్ యొక్క సైజ్ వచ్చేసి 7 feet అండ్ మనకు మోర్ దెన్ ఎనఫ్. మన హైట్ వచ్చేసి నార్మల్గా 5.9 5.8 ఉంటుంది కాబట్టి మనకన్నా తక్కువ హైట్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం 850 రూపీస్కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నౌ అండ్ జై హింద్.